నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బజాజ్ ఫర్నిచర్ యాజమాని సతీష్ బజాజ్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఇక మరి కాసేపట్లో రిమాండ్కు తరలిస్తారు. ఈ ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మొత్తం 5గురు మృతి చెందగా వారిలో 2 చిన్నారులున్నారు. చిన్నారుల తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన నిన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఫర్నిచర్ యజమాని అయినటువంటి సతీష్ ను అరెస్టు చేశారు పోలీసులు. మరి కాసేపట్లోనే సతీష్ ను రిమాండ్ కి తరలిస్తారు. ఇక ఈ ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత తీవ్ర కలకలం రేపిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ పరిణామంలో మొత్తం 5గురు మృతి చెందారు. వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఇక చిన్నారులు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం యజమాని సతీష్ పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసి షాప్ యజమాని సతీష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాగర్, అయితే ఇప్పటికే 2 పిల్లలు కూడా చనిపోయారు. 5గురు 2 పిల్లలు కూడా ఉన్నారు. తన తండ్రి సతీష్ మీద ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అయితే దేని మీద ఆయనపై కేసు నమోదు చేశారు? ఎస్వినైనా ఒక్క అగ్ని ప్రమాదం 5గురిని బలి తీసుకుంది. ఫర్నిచర్ గోదాంలో నాంపల్లిలో జరిగినటువంటి ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి యజమాని పైన పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నామంటే ఇప్పటికే 5 DG విక్రమ్ సింగ్ మాన్ కూడా చెప్పారు. సో ఈ మేరకు 2 చిన్నారులు మృతులకు సంబంధించినటువంటి 2 చిన్నారుల తండ్రి యాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు 110 సెక్షన్ ఫైర్ యాక్సిడెంట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసి తనని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో బజాజ్ యజమాని సతీష్ బజాజ్ను రిమాండ్కు తరలించనున్నారు పోలీసులు. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీంకి సంబంధించినటువంటి వారు కూడా కొంత ఆధారాలు సేకరించారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ బృందాలు అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాటిని పూర్తిగా తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ సెల్లారే మనకు కనిపిస్తున్నటువంటి ఈ సెల్లారే 5 మందిని బలి తీసుకుంది. మొత్తం నిన్న 20 గంటల పాటు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. 500 మంది అన్ని విభాగాలకు సంబంధించినటువంటి DRF బృందాలు, NDRF, SDRF, హైడ్రా బృందాలు, ఫైర్ సిబ్బంది, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, అన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులు 500 మంది సర్చ్ ఆపరేషన్ చేసినా కూడా ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. ఎందుకంటే ప్రధాన కారణం ఈ సెల్లార్లో ఉన్నటువంటి లోపల మెటీరియల్ కూడా ఇంకా మనకు కనిపిస్తుంది. ఈ మెటీరియల్, ఈ డంపింగ్ ఏదైతే ఫర్నిచర్కి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆ ఫర్నిచర్ అంతా లోపల డంప్ చేయడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగింది. మొదటి సెల్లార్ మనకు కనిపించేది, ఇంకా కింద ఇంకో 2వ సెల్లార్ ఉంది. అక్కడి వరకు ఇంకా ప్రమాద తీవ్రత వెళ్ళలేదు. ఈ మొదటి సెల్లార్లోనే వాచ్మెన్ రూమ్ ఉంది. ఆ వాచ్మెన్ రూమ్లోనే 2 పిల్లల్ని ఇమ్తియాజ్ కాపాడడానికి వెళ్ళినటువంటి మరో కార్మికుడు మృతదేహాలని ఆ వాచ్మెన్ రూమ్లో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహిళను కాపాడేందుకు వెళ్ళినటువంటి హబీబ్ని, ఆ మహిళ మృతదేహాన్ని బయటికి వచ్చే దారిలో స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన మొత్తం హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగిన 20 గంటలు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. అందులో 15 గంటల పాటు కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఫర్నిచర్ గోదాం కావడంతో నిబంధనలకు విరుద్ధంగా మనం కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో 4 అంతస్తుల్లో ఫర్నిచర్కి సంబంధించినటువంటి షోరూమ్ నిర్వహిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ 2 సెల్లార్లను మెయింటైన్ చేయడం, ఆ సెల్లార్లో
పూర్తిగా ఫర్నిచర్ని డంపు చేయడం అనేది ప్రమాద తీవ్రతను పెంచింది. మొదట ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి కార్నర్లో మంటలు అంటుకున్నాయి. అనంతరం ఆ మంటలు ఫర్నిచర్కి అంటుకోవడం, ఆ ఫర్నిచర్లో ఉన్నటువంటి కింద గోడాంలో ఏదైతే డంప్ చేసినటువంటి ఆ గోదాంలోకి పూర్తిగా సెల్లార్లోకి మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇద్దరు కార్మికులు వెంటనే ఆ పిల్లల్ని కాపాడదామని వెళ్ళారు. ఎందుకంటే ఇందులో ఆ పిల్లల తండ్రి కూడా యాది కూడా ఇదే ఆ ఫర్నిచర్ షాప్లో పనిచేస్తాడు. బచాస్లోనే దాదాపు 10-15 ఏళ్ళుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ తోటి కార్మికులకు వారితో అనుబంధం ఉంది. ఆ పిల్లల్ని ఎలాగైనా కాపాడి బయటికి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ సిలిండర్లను, ఫైర్ సేఫ్టీ సిలిండర్ని కూడా వాళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళారు. కానీ ఆ కార్మికులు కూడా లోపలనే చిక్కుకుని ఆ ప్రమాదంలో మృతి చెందారు. మొత్తం ఈ ఘటనలో 5 మంది మృతి చెందారు. 5 మందికి సంబంధించినటువంటి మృతదేహాలని ఉదయం ఫైర్ సిబ్బంది కూడా వెలికి తీశారు. అనంతరం అక్కడి నుంచి ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉస్మానియా మార్చురీ నుంచి ఆ కుటుంబాలకు పోస్ట్మార్టం అనంతరం కూడా అప్పగించడం జరిగింది. సో ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా దర్యాప్తు చేస్తుంది. నిపుణులు ఈ భవనానికి సంబంధించినటువంటి, ఎందుకంటే 15 గంటల్లో మంటల్లో అట్టుడికిపోయినటువంటి భవనం కింద 2 సెల్లార్లు భారీగా మంటలు వ్యాపించడంతో భవనం ఇంకా నిలకడగానే ఉందా అనేది కూడా జేఎన్టీయూ నుంచి కొంత నిపుణుల బృందం వచ్చి పరిశీలించింది. భవనం దృఢంగానే ఉంది, కూలిపోయే ప్రమాదం ఏం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు ఏమో తీసుకోవడం లేదంటూ కూడా ఫైర్ డీజీ చెప్పారు. కానీ ఇక్కడ ప్రమాదానికి కారణాలేంటి, అనంతరం ఇక్కడ యజమానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం అన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కాజ్ ఆఫ్ డెత్, ఎందుకంటే ఇద్దరేమో పూర్తిగా కాలిన గాయాలతో మృతి చెందగా ఆ రూమ్లో ఉన్నటువంటి వారు శ్వాస ఆడక స్వల్ప గాయాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో ఊపిరాడక వాళ్ళు మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. ఇంకా ఈ మొత్తం ఘటన పైన బచాస్ యజమాని సతీషే కారణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇంకెవరైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అబిడ్స్ పోలీసులు బచ్చా సతీష్ని అయితే అదుపులోకి తీసుకొని 110 సెక్షన్ ఫైర్ యాక్సిడెంట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో రిమాండ్ తరలిస్తామని చెప్పినారు. పూర్తిస్థాయి దర్యాప్తులో ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినయన. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ఇక నిన్న నాంపల్లిలో జరిగిన ఫర్నిచర్ అగ్ని దహనం ఎంత కలకలం రేపిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలో మొత్తం 5గురు మృతి చెందారు. ప్రస్తుతం అఖిల్ ప్రణీత్ తండ్రి యాది కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ పై పోలీసులు రిమాండ్ విధించారు. మరి కాసేపట్లోనే ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.